అమరావతిలోని చంద్రబాబు ఇంటికి వెళ్లారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. రెండో విడత అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేయనున్నారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై కూడా చర్చించనున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు. పొత్తులపై హైకమాండ్తో చర్చించనున్నారు. అదే సమయంలో చంద్రబాబు పవన్ భేటీ కావడం ఆసక్తి రేపుతుంది. బీజేపీతో పొత్తుపై స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాయి టీడీపీ, జనసేన. ఇక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమీక్షించనున్నారు చంద్రబాబు, పవన్. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల్లో నేతల అసంతృప్తిపై కూడా చర్చించనున్నారు. అసంతృప్తులను ఎలా బుజ్జగించాలి అనే అంశంపై ఫోకస్ పెట్టాయి టీడీపీ, జనసేన. అమరావతిలోని చంద్రబాబు ఇంటికి వెళ్లారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. రెండో విడత అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ. ప్రధానంగా కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. సో ఈ భేటీలో కొన్ని అంశాలకు సంబంధించి 4-5 అంశాలకు సంబంధించిన ఎజెండాతో ఈ సమావేశం జరగబోతున్నట్టుగా మనకి ఖచ్చితమైన సమాచారం అవుతుంది. ఒకటి, రెండో విడత అభ్యర్థులకు సంబంధించిన జాబితా మీద ఎటువంటి కసరత్తు చేయాలి, సో రెండో విడత సంబంధించి ఎక్కడెక్కడ క్లారిటీ వచ్చాయి, అభ్యర్థులుగా ప్రకటించాల్సిన పరిస్థితి వస్తే ఎప్పుడు ప్రకటించాలన్న అంశానికి సంబంధించి కూడా కొంత చర్చించి ఒక నిర్ణయం తీసుకునే ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొకటి, ఢిల్లీ డెవలప్మెంట్స్, ఢిల్లీకి సంబంధించిన వ్యవహారాలు, అక్కడ జరుగుతున్న పరిణామాల మీద చర్చించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటుంటే ఎన్డీఏలో టీడీపీ చేరికకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పురంధేశ్వరి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ పార్టీకి సంబంధించిన వ్యవహారంతో పాటుగా పొత్తుల మీద కూడా కొంత చర్చ, కొంత క్లారిటీ వచ్చే అవకాశం పురంధేశ్వరి చేపడుతున్న ఢిల్లీ పర్యటన తరువాత వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఒక సమాచారం మేరకు, ఒక ప్రచారం మేరకు రేపు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళుతున్నారు. ఎన్డీఏలో చేరికకు సంబంధించిన వ్యవహారం మీద కూడా కొంత క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఢిల్లీ డెవలప్మెంట్స్ మీద చర్చించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మూడోది, అత్యంత ప్రధానమైనది, ఉభయ గోదావరి జిల్లాలో, ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో తొలి విడత అభ్యర్థుల ప్రకటన తర్వాత పెద్ద ఎత్తున కొన్ని నియోజకవర్గాల్లో, అటు తణుకు కావచ్చు, ఇటు జగ్గంపేట కావచ్చు, ఇంకొన్ని నియోజకవర్గాల్లో నిడదవోలు, రాజమండ్రి రూరల్, సో ఇటువంటి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఆశావాహుల్లో కనిపిస్తుంది. మరొక వైపు జనసేన అలాగే టీడీపీ రెండు పార్టీల మధ్య కూడా క్షేత్రస్థాయిలో ఫీల్డ్ కోఆర్డినేషన్ అనేది సరిగా ఉండడం లేదన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో సో వాళ్ళ మధ్య సమన్వయం కుదర్చడానికి, ఓట్ షేరింగ్ విషయంలో ఇబ్బందులు రాకుండా చూసుకునే విధంగా ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించాలన్న అంశం మీద ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. Right, PMR. Thanks for the updates.